2 మూవీ కోసం చాలామంది అయితే 3 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నా అని చెప్తున్నారు. ఆఖరికి డిసెంబర్ 5 వచ్చింది. మూవీ రిలీజ్ అయింది. చాలామంది ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. కానీ ఈరోజు 'పుష్ప 2' మూవీ ఏదైతే ప్రీమియర్ షో చేశారో ఆ ప్రీమియర్ షో వల్ల మన సంధ్య థియేటర్‌లో ఏంటి అంటే తొక్కిసలాటలో ఒక ఫ్యామిలీకి ఒక విషాదం మిగిల్చిందని చెప్పొచ్చు. ఈరోజు ఆ తొక్కిసలాటలో ఏంటి అంటే ఒక ఆవిడ చనిపోయింది. వాళ్ళ కొడుకుకి సీరియస్‌గా ఉండడం కిమ్స్ హాస్పిటల్‌లో ఉన్నారు. మరి నేను చూసుకుంటే ఈరోజు గాంధీ హాస్పిటల్ దగ్గరికొచ్చిన. గాంధీ హాస్పిటల్‌లో మార్చి దగ్గర ఉన్నా అనమాట. సో, ఆవిడ చనిపోయిందని చెప్పాను కాబట్టి ఆవిడ డెడ్ బాడీ ఉంది. సో, ఇక్కడికి వచ్చి అసలు ఏం జరిగింది? అంటే అసలు ఫ్యాన్స్ ఉండొచ్చు. కానీ ఇట్లా తొక్కిసలాట వల్ల అసలు ఎవరికి ఏం జరుగుతుంది? ఆ సిట్యుయేషన్స్‌లో ఎవరికి ఏమవుతుంది? అసలు కాళ్ళ మధ్యలో ఎవరుంటున్నారో కూడా పట్టించుకోనంత ఫ్యాన్స్ ఉన్నారు. సో, సినిమాకి వెళ్ళడం అంతవరకు ఓకే గానీ, ఇలాంటి తొక్కిసలాట మాత్రం జరగకూడదు. సో, ఇట్లాంటి వాళ్ళకేంటంటే ఇక్కడికి రావడానికి కూడా రీజన్ ఏంటి అంటే అవేర్‌నెస్ కావాలి. సో, అసలు ఏం జరిగింది? వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటి విషాదంలో ఉంది? అనేది కూడా మాట్లాడదామా? అసలు ఆ అబ్బాయికి ఎలా ఉంది? వాళ్ళ కొడుక్కి అది కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దామా? ఒకసారి లోపలికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడదాం. వాడు అంటే 3-4 మంత్స్ నుంచి వెయిట్ చేస్తుండు. డాడీ ఇవాళ ఎట్లన్నా పోదాం డాడీ, కొత్త డ్రెస్ వేసుకున్నాడు, స్పెక్స్ పెట్టుకున్నాడు, అన్నీ రెడీ అయ్యి నన్ను పుష్ప సినిమా పక్కా తీసుకెళ్తా బెట, నేను కంపల్సరీ తీసుకెళ్తా అని చెప్పిన. సరే వెళ్దామని 6:30కి 8 వరకు 3 o'clock నాకు టికెట్ కన్ఫర్మ్ చేశాను. మా ఫ్రెండ్ ఉంది తీసుకెళ్ళా అని. అప్పుడు 3 o'clock కన్ఫర్మ్ చెప్తే వాళ్ళు రెడీ అయ్యి 9:30కి వచ్చారు. తను ఏంటంటే ఫుల్ ఫ్యాన్. వాళ్ళని అందరు కూడా అంటే ఇంటి దగ్గర అందరూ పార్క్లో ప్లే చేసిన పుష్ప పుష్ప అనే పిలుస్తారు అందరు అతన్ని. కానీ ఈ సిచ్యువేషన్ వస్తుందని అనుకోలేదు. ఫుల్ క్రౌడ్ ఉండే, పోలీస్ వాళ్ళు ఉన్నారు, క్రౌడ్ ఉండే, మేము పక్కకే ఉన్నాం. నేను ఆఫీస్ నుంచి అక్కడికి వెళ్ళాను. మా పిల్లల్ని చూసి నేను పక్కకు పిలుచుకొని కొద్దిగా పంపిస్తున్నారు అనగానే మా మిస్సెస్ వాళ్ళు ముందు వెళ్ళారు, నేను ఎన్నుకున్నాను. వాళ్ళు పుషింగ్లో కొద్దిగా ముందుకు వెళ్ళిపోయారు. నేను పాపను పట్టుకొని నేను సైడ్కి వచ్చేసా. ఇంకా వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు, కనిపించలే. కాల్ చేస్తే లోపల ఉన్నా అని చెప్పింది ఒకసారి. మళ్ళీ కంటిన్యూ ఒక 5 minutes కాల్ చేస్తుంటే నాట్ రీచబుల్ వచ్చింది. దాని తర్వాత స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మా పాప ఇక ఏడుస్తుంటే అక్కడ పాపని అక్కడ పక్కన కూర్చోబెట్టి నేను మొత్తం సెర్చ్ చేసినాను, ఎక్కడా కనిపిస్తలేదు. అక్కడ నుంచి మా కజిన్ వాళ్ళ ఇంటి దగ్గర పాపని దింపే, అక్కడ ఒక అబ్బాయి అన్నాడు, సార్ పాప క్రౌడ్ ఉంది, పాప ఉంది కదా అక్కడ పక్కన ఎవరైనా ఉంటే డ్రాప్ చేసి రండి అంటే, మా కజిన్ ఉన్నారు, బెస్ట్ అక్కడ దింపేద్దామని అక్కడ వెళ్ళి దింపేసి వచ్చి ఇక్కడ పోలీస్ వాళ్ళని అడిగితే అప్పుడు ఇట్లా లోపలికి వెళ్ళి అడగండి అంటే అప్పుడు ఒక సార్ వచ్చి మా బాబు తప్పిపోయాడు సార్, మా మిస్సెస్ కనిపించట్లేదు అంటే అతను అప్పుడు ఫోటో చూపించాడు. ఈ బాబు అంటే ఇట్లా పడిపోయి అన్కాన్షియస్లో ఇట్లా బ్రీతింగ్ తీస్తూ అట్లా చూపిస్తున్నాడు. కరెక్ట్ చూడండి. క్రౌడ్ ఉంది, ప్లస్ అక్కడ ఎక్కడ ఉన్నారో నాకు అంటే ఏమన్నా అయితే తెలుస్తుంది కదా. మొత్తం చూస్తున్నా, అక్కడ సర్చ్ చేసా 3-4 times, బిల్డింగ్ పైకి కిందికి బయటికి. వచ్చాక థియేటర్లో ఎంటర్ అయ్యి మూవీ చూస్తున్నాడు. ఆ టైంలో నేను బయట ఇక పోలీస్ క్రౌడ్ ఉంది, నేను అంతటా తిరుగుతున్నా, కనిపిస్తలేరు. కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ ఉంది. దాని తర్వాత వచ్చి సార్ని అడిగితే అప్పుడు అతను ఇట్లా అన్కాన్షియస్ వీడియో చూపించింది.
9:30కి షో ఉంటే అక్కడ ఎంట్రన్స్ దగ్గర సైడ్కు వెయిట్ చేస్తున్నాము. కొద్దిగా మూమెంట్ కాగానే కొద్దిగా గేట్ ఓపెన్ చేసి కొద్దిగా మూమెంట్ కాగానే కొద్దిగా ముందుకెళ్ళాము. కొద్దిగా ముందుకెళ్ళగానే కొంచెం ప్రెషర్ ఉండే. అయితే నా పాప నా దగ్గర ఉంది, మా బాబు దగ్గర, మా మిస్సెస్ దగ్గర బాబు ఉంది. వాళ్ళు కొంచెం ప్రెస్సింగ్లో కొంచెం ముందుకెళ్ళారు. నేను సైడ్ ఉండే. అది కొంచెం మా పాప ఫుల్ క్రయింగ్ చేస్తుండే. డాడీ వద్దు డాడీ, డాడీ వద్దు డాడీ అంటే ఆగబెట్ట పక్కకు ఉందాము, వాళ్ళు ఓని పోయినాక వెళ్దాము అని. ఒక 5 మినిట్స్ తర్వాత మా మిస్సెస్ కాల్ చేస్తే నేను పైనకి లోపలికి వెళ్ళినా అండి. నేను అక్కడే ఉన్నా అంటే నేను వస్తా ఒక 5 మినిట్స్లో అని. కొంచెం క్రౌడ్ కొంచెం తగ్గినాక నేను టికెట్ చూపించి లోపలికి వెళ్ళినాక సీట్ దగ్గరికి వెళ్ళి చూస్తే పాప లేదు, బాబు లేదు. దాని తర్వాత మా డాటర్ ఫుల్ క్రై చేస్తుంది, మమ్మీ ఏది అంటే నాన్న ఇక్కడే ఉంటుంది బెటా, చూద్దాం ఎక్కడుందో. మమ్మీ ఒకవేళ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, తర్వాత 3-4 టైం చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. మమ్మీ ఫోన్ పడిపోయిందో ఏమైందో ఏమో, ఎవరి దగ్గర ఫోన్ తీసుకొని చేసేది ఆగంటే కూడా ఆమె క్రయింగ్ చేస్తుంటే పక్కన ఒక వ్యక్తి అన్న పాపను పక్కడ ఎక్కడన్నా దింపిరా వచ్చి దోలాడు, నువ్వు అక్కడ పాపను వదిలేస్తే మళ్ళీ ఈ క్రౌడ్లో ప్రాబ్లం అవుతుంది అంటే మా కజిన్ దగ్గర వెళ్ళి డ్రాప్ చేసి మళ్ళీ అదే ఆటోలో గేట్ దగ్గరకు వచ్చాక సార్ ఇట్లా మా పాప బాబు కనిపిస్తలేదంటే అక్కడ సార్ వాళ్ళు ఉన్నారు అక్కడ వెళ్ళి అడుగు అంటే అక్కడ వెళ్ళి అడగగానే నాకు అది ఫోన్లో క్లిప్ చూపించాడు. మా బాబాయ్ ఇట్లా అన్కాన్షియస్ అయ్యి ఇట్లా పడిపోయి ఇట్లా చెస్ట్ అది చేస్తుంటే ఇతనేనా అంటే ఇతనే సార్ అది ఇది అంటే మా మిస్సెస్ కూడా ఉంది అంటే మీ మిస్సెస్ది తెలియదు ఇదైతే తెలుసు అని దుర్గాబాయ్ దేశ్ముఖ్ హాస్పిటల్ అని చెప్పారు. అక్కడికి పోలీస్ వెహికల్లో ఎక్కించి తీసుకెళ్తుంటే మళ్ళీ విఎస్టీ దగ్గర వెళ్ళగానే చికటపల్లి పిఎస్కి రమ్మంటున్నారు, అక్కడ వెళ్దామని అక్కడ తీసుకెళ్లారు. అక్కడ తీసుకెళ్ళినాక ఒక 15-20 మినిట్స్ హాఫ్ అన్ అవర్ అయినాక ఇక్కడ లేరు, మన కీమ్స్లో ఉన్నారు, కీమ్స్కి వెళ్ళండి, అక్కడ వెళ్ళండి మేడం, ఒక మా పోలీస్ మోనికా మేడం సంథింగ్ పేరుంది, ఆమె ఉంది అక్కడ, ఆమె నంబర్ ఇచ్చి పంపించారు. అక్కడ వెళ్ళి చూస్తే బాబు కండిషన్ సీరియస్ ఉంది అది ఇది. టికెట్స్ వాళ్ళు అదే మోనికా మేడం వాళ్ళు టికెట్ ఎట్లా మీది థియేటర్లో ఎట్లా వెళ్ళారంటే టికెట్ ఉంది మేడం అంటే ఏ టికెట్ అంటే నేను తీసి చూపిస్తే 3 టికెట్స్ ఉండే, 3 టికెట్స్ తీసి జేబులో పెట్టుకున్నారు మేడం. ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది అంటే ఇట్లా జరిగింది సార్ అంటే మీరు టికెట్ లైన్లో నిలబడి తీసుకున్నారా ఆన్లైన్లో తీసుకున్నారా అంటే ఇట్లా మా ఫ్రెండ్ త్రూ తీసుకున్నాను అని చెప్పినాను. అదే బాబు కండిషన్ సీరియస్ ఉంది సార్, 72 అవర్స్ అయితే చెప్తాము, ఐసీయూలో వెంటిలేటర్ మీదే ఉన్నాడు. ఇంకా వెళ్ళి చూసి వచ్చాను, అన్ని పైప్స్ అలాగే పైపులు పెట్టింది. నేను జాబ్ చేశాను సార్, ప్రైవేట్ జాబ్ చేశాను. ఎవ్వరు ఏది రాలేదు సార్, ఎవ్వరు ఏం రెస్పాండ్ కాలే, మేమే అక్కడిక్కడ పిచ్చోళ్ళ లెక్క తిరుగుతూ ఉన్నాం. ఎవ్వరు రాలే మేడం. ఇప్పుడు గేమ్స్లో నైట్ పేమెంట్ చేయాలి అంటే కొంచెం పేమెంట్ చేయండి అంటే నేను రేపు చేసా అంటే కూడా కొద్దిగా పేమెంట్ అయినా చేయాలి అంటే 50,000 పే చేసిన. ఏం లేదు మేడం, ఇదే టెన్షన్లో ఉంది మొత్తం. మా బాబు అక్కడ, మా మిస్సెస్ ఇక్కడ, రెండు ఏ హెల్ప్ అవుతుంది నా బాబు మంచిగా వస్తే చాలు మేడం, అంతే, నాకేమొద్దు వేరే.